ఓకే లీడర్స్, లీడర్స్ అందరికీ శుభోదయం అండి. సార్ నా వాయిస్ క్లియర్గా ఉందా? వాళ్ళు క్లియర్ సార్. సార్ క్లియర్ సార్. సార్ అడ్మిట్ పెట్టండి సార్, అడ్మిట్ ప్లీజ్. ప్లీజ్ ఎవరు డిసప్పాయింట్ చేయండి సార్. ఓకే లీడర్స్, ఈరోజు మనకు టాపిక్ వచ్చింది వెయిట్ లాస్. ఇటీవల సర్వే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం డిసెంబర్ 8, 2025 రీసెంట్ సర్వే ప్రకారము ఒబైసిటీలో భారతదేశంలో బాధపడే వారి సంఖ్య 100 మిలియన్ల మంది. అది రీసెంట్ సర్వే సార్. ఈ ఒబైసిటీ సమస్యతో బాధపడేవారు మనకు మన భారతదేశంలో 100 మిలియన్ల మంది ఉన్నారు. అందులో 60% మంది జెంట్స్ ఉన్నారండి. రిమైనింగ్ వచ్చింది చిన్నపిల్లలు, స్త్రీలు ఉన్నారు. ముందుగా మనము బరువు పెరగడానికి కారణాలు కూడా మనం తెచ్చుకోవాలండి మనము. సార్ నా వాయిస్ క్లియర్గా వినపడుతుందా? క్లియర్ సార్. ఓకే సార్, ఓకే. బరువు పెరగడానికి కారణాలు తెలుసుకున్నాం సార్. ఒకటి, మనము ఆహార అలవాట్ల వలన చాలామంది మనం రకరకాల స్వీట్లు తినడం వల్ల, మనం వాడే వంట నూనె వల్ల, ఎక్కువగా మాంసకృతులు తినడం వల్ల, రకరకాల ఒత్తిడి వల్ల మనకు ఆల్కహాల్ కావచ్చు, పాన్, గుట్కా, ఒక్కాకు తినేవారిలో ఈ ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నవారు, అరుగుదల ప్రాబ్లంతో ఉండేవాళ్ళు, శీతల పానీయాలు ఎక్కువగా తాగేవారు, జింక్ ఫుడ్స్ ఎక్కువగా తినేవారి వల్ల బరువు పెరగడానికి ప్రధాన కారణాలుగా మనం గుర్తించవచ్చండి. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఒబేసిటీ బరువు ఎక్కువ అవుతామో అప్పుడు మన రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. షుగర్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బీపీ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయండి. మన బరువు అనేది ఎంత అదుపులో పెట్టుకుంటే అంత హెల్తీగా మనం ఉంటాం. కాబట్టి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బరువు పెరగకుండా ఉండడానికి ఈ 8 కారణాల్లో మనం ఏది చేసినా కూడా అయినప్పటికీ మనం దాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ 8 వాటిని మనం అవాయిడ్ చేశామంటే మనం ఖచ్చితంగా బరువు అనేది పెరగము. కాబట్టి గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు మనము మేజర్గా బరువు తగ్గడానికి కొన్ని ప్రికాషన్స్ పాటించాలండి. మనకు ఎక్కువ ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. దీంట్లో మనం వెజ్, నాన్ వెజ్, వెజ్ అయితే ఏం తినాలి, నాన్ వెజ్ అయితే ఏం తినాలి, అవి నేను ఇంప్లిమెంట్ చేశానండి. 45 డేస్లో నేను వాడి ఈ యొక్క ఫుడ్ డైట్ చార్ట్ను ఫాలో అయ్యి మన ఫుడ్ సప్లిమెంట్ వాడి ఈ 45 రోజుల్లో నేను వచ్చింది 5 కిలోస్ వెయిట్ అనేది, హెల్తీ వెయిట్ అనేది లాస్ కావడం జరిగింది. ముందుగా సార్ వెజిటేరియన్స్ శాకాహారం తీసుకున్నాం మనం. ఈ శాకాహారి ఫుడ్ ఎవరైతే ఫుడ్ డైట్ ఫాలో అవుతారో వాళ్ళందరూ కూడా మనం వెయిట్ లాస్ కావడానికి చాలా చాలా 100% లైవ్ ఎగ్జాంపుల్ నేనే అండి. కాబట్టి ముందుగా మనం అందరము పప్పు దినుసులు సార్ మనందరికీ కూడా లభిస్తాయి. పప్పుల్లో మనం కందిపప్పు కావచ్చు, పెసర కావచ్చు, ఈ 2 వచ్చిందే మనం ఎంత బాగా శాకాహార ఫుడ్లో తిన్నామంటే వెయిట్ అనేది మనము పెరగకుండా బ్యాలెన్స్ చేయడానికి దోహదపడుతుంది. కందిపప్పు, పెసరపప్పు సార్. కూరగాయలు అయితే అన్ని రకాల కూరగాయల్లో మనము బీన్స్ గింజలు, మనకు బయట రాజ్మా గింజలు, శనగలు, చనా గింజలు మనకు లభిస్తాయండి కూరగాయల్లో. వీటిల్లో మనం తిన్నామంటే మనం వెయిట్ అనేది పెరగకుండా హెల్తీగా ఉంటామండి. అదేవిధంగా మనం తాగుతున్నటువంటి పాలు, పెరుగు అవి కూడా వచ్చింది మనకు ప్యాకెట్ పాలు కాకుండా మన దగ్గర లభిస్తున్నటువంటి దేశీ ఆవులు కావచ్చు, అదేవిధంగా ఎనుములు కావచ్చు, వాటి నుంచి మనకు ప్యాకెట్ మిల్క్ కాకుండా మనకు స్వతహాగా స్వచ్ఛంగా పిండినటువంటి పాలు కావచ్చు, పెరుగు కావచ్చు తాగామంటే హెల్తీగా మనం ఉంటామండి. మనం ఎందుకంటే అందరం కూడా ఇప్పుడు ప్యాకెట్ పాలు తాగడం వల్ల దానివల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ కూడా మనం ఎప్పుడు ప్యాకింగ్ చేస్తారో లేదు, దానికి టైం వచ్చింది. కొందరు 1 వీక్ అంటారు, 3 డేస్ అంటారు, 5 డేస్ అంటారు. కాబట్టి అవి వాడడం వల్ల ఈ యొక్క ఎవరైతే హెల్తీగా దేశీ ఆవులు కావచ్చు, అదేవిధంగా ఆవు పాలు కావచ్చు, ఎనుము పాలు కావచ్చు తాగారంటే మనం హెల్తీగా ఉంటామండి. అదేవిధంగా నట్స్లో కూడా మనం వచ్చింది తక్కువ మోతాదులు అండి, గుర్తుపెట్టుకుని నోట్ చేసుకోవాలి. తక్కువ మోతాదులో వేరుశెనగ, జీడిపప్పు, బాదము, పిస్తాలు తక్కువ మోతాదులో 2 లేదా 3, అందుకని ఎక్కువ తినకన్నా ఫుడ్ డైట్ ఫాలో అయినామంటే మనం 100% వెయిట్ అనేది తగ్గుతామండి, హెల్తీగా ఉంటాం. అదేవిధంగా
ప్రతిరోజు కూడా మనము ఎగ్గు తెల్లదొన తిన్నామంటే హెల్తీగా ఉంటాం. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తిన్నామంటే హెల్తీగా ఉంటామండి. అదేవిధంగా మనకు మన దగ్గర సోయా మీల్ మేకర్ అని రకరకాల మన దగ్గర మిల్ సోయా చౌక్ అని, సోయా మిలన్ అని మన దగ్గర లభిస్తున్నాయి. నేచురల్ ఫుడ్. దాన్ని అది కూడా తిన్నామంటే హెల్తీగా మనం ఉంటామండి. ఇదన్నీ కూడా శాకాహారం. ఇంకా నాన్ వెజ్ ప్రియుల కోసము మనం ఏం డైట్ ఫాలో అవ్వాలో ఒకసారి మనం తెలుసుకున్నాం. మామూలుగా మనం అందరం కూడా ఎవరైతే నాన్ వెజ్ తినే వాళ్ళు మాంసాహారులు అయితే మనం మేజర్గా అందరం కూడా మన విలేజ్ల్లో ఫామ్ ల్యాండ్ లేకుండా పండించినటువంటి నాటుకోడి మాంసం తిన్న వాళ్ళు హెల్తీగా ఉంటారు. అది కూడా వచ్చింది వీక్లీ ట్వైస్. మటన్ పరంగా చూస్తే మనం మంత్లీ 1 టైం మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా వారానికి 3 or 4 టైమ్స్ చేపలండి, పారే సముద్ర చేపలు కావచ్చు, అదేవిధంగా మనకు లభిస్తున్న పారే జలపాతం ఉన్నటువంటి చేపలు కావచ్చు, అవి తిన్నామంటే హెల్తీగా ఉంటాం. నాన్ వెజ్ ప్రియులందరూ కూడా చేపలు అనేది ఎంత బాగా తింటే అంత హెల్తీగా మనం ఉంటాం. అదేవిధంగా తక్కువ మోతాదులో సీ ఫుడ్స్, రొయ్యలు, పీతలు వారానికి వీక్లీ వన్స్ తిన్నామంటే ఇక నాన్ వెజ్ అనేది ఉంటుందండి. మామూలుగా మనం ఏం చేస్తామంటే బాయిలర్ కోడి ఎక్కువగా లభిస్తుంది. దానివల్ల తినడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే మేజర్గా ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఒబైసిటీ ప్రాబ్లము, ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క బాయిలర్ కోడి మాంసం అనేది తినకూడదు. తినాలనుకుంటే మనం నాటుకోళ్ళు అండి మనకు లభిస్తాయి. ఆ నాటుకోడి మాంసం మనం తిన్నామంటే వారానికి వీక్లీ ట్వైస్ హెల్తీగా ఉంటాం. ఇప్పుడు మేజర్గా మన అందరం కూడా ఏం చేస్తామంటే మనం పని ఒత్తిడి వల్ల కావచ్చు, మనం రకరకాల ఇది వల్ల కావచ్చు, రోజుకొచ్చింది మనము లిక్విడ్ రూపంలో కావచ్చు, మనం తినే ఫుడ్ రూపంలో కావచ్చు, హెల్తీగా ఉండాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా రోజుకు 5 లీటర్స్ అనేది ఖచ్చితంగా వాటర్ లిక్విడ్ రూపంలో కావచ్చు, మనం లిక్విడ్ రూపంలో అదేవిధంగా వాటర్ అన్ని కలిపితే ఫర్ 24 అవర్స్ లోపల ప్రతి ఒక్క వ్యక్తి కూడా హెల్తీగా ఉండాలంటే 5 లీటర్స్ వాటర్ అనేది తాగాలి. ఒక నెలకు కంపల్సరీగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా రోజుకు 2 కిలోమీటర్ల చొప్పున నెలకు 60 కిలోమీటర్లు ఖచ్చితంగా వాకింగ్ చేయాలి, స్టెప్స్ వేయాలండి. అప్పుడు హెల్తీగా ఉన్నట్టు. రోజుకు ఖచ్చితంగా ఎవరైతే హెల్తీగా ఉన్నవాళ్ళు, అది కూడా నైట్ టైమ్స్ నిద్రపోయే వాళ్ళు 8 అవర్స్, ఎవరైతే హెల్తీగా 6 to 8 అవర్స్, మినిమం 6 మాక్సిమం 8 అవర్స్ ఎవరైతే హెల్తీగా నిద్రపోతారో వాళ్ళకొచ్చింది హెల్తీ మనకి ఇక వెయిట్ అనేది పెరగరండి. మనం ఎందుకంటే లేట్ నైట్‌గా తినడము, సమయానుగుణంలో తినడము, రకరకాల ఫుడ్ తినడం వల్ల మనకు రకరకాల ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ అవుతున్నాయండి. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకొని మనము రోజుకొచ్చింది కంపల్సరీగా గుడ్ హెల్త్ ఉన్న వాళ్ళందరూ కూడా 6 to 8 అవర్స్ నిద్రపోవాలి. అదేవిధంగా మన బాడీలో ఎందుకంటే రకరకాలైనటువంటి ఫుడ్ తినడం వల్ల కొవ్వు అనేది పేరుకుపోయి ఉంటుందండి. పేగు పైన మనకొచ్చింది మేజర్‌గా పేగు పైన కావచ్చు, లివర్ పైన కావచ్చు, గుండె పైన కావచ్చు, మనకు ఈ యొక్క కొవ్వు అనేది పేరుకుపోయి ఉంటుంది. చర్మం పైన మేజర్‌గా అందరికీ కూడా ఉన్న కొవ్వు ఈజీగా మనకొచ్చింది కొవ్వు కరిగిపోతుందండి. మనము ఎప్పుడైతే ఈ యొక్క లేట్ ఫుడ్ కావచ్చు, లేట్ నిద్ర స్ట్రెస్ వల్ల కావచ్చు, సరిగ్గా వాటర్ తీసుకోవడం వల్ల కావచ్చు, మనం తిన్నటువంటి ఫుడ్డు మేజర్‌గా మనకేమవుతుందంటే అదొచ్చింది కొవ్వు రూపంలో మనకొచ్చింది అజీర్ణం, మనకు అరుగుదల లేకున్నా దానివల్ల ఏమవుతుందంటే ఈ ఒబెసిటీ పెరగకపోయి మనకు రకరకాల ప్రాబ్లమ్స్ అనేది సార్ అడ్మిట్ చేయండి సార్. అజ్ముల్లా సార్ అడ్మిట్ చేయండి. ఓకేనా సార్? వినపడుతుందా అందరికి? అజ్ముల్లా సార్ సార్ చేస్తున్నా సార్. ఏం చేస్తున్నారు సార్ మీరు? అడ్మిట్ చేయండి. హలో సార్, వినపడుతుందా నా వాయిస్? చేశాను సార్. ఓకే సార్. సార్ లీడర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేయండి. తెలియదు. సార్ గారు కట్టున్నా. गुस्सा बढ़ाया था. హలో
సార్ నా వాయిస్ వినపడుతుందా? క్లియర్ సార్. ఓకే లీడర్స్, మన మన బాడీ పైన సార్ ఈ కొవ్వు అనేది ఎక్కడ పెరుగుతుందంటే పేగుల పైన కావచ్చు, లివర్ పైన కావచ్చు, గుండె పైన కావచ్చు పేరుకుపోతుంది సార్. చర్మం కింద ఉన్నటువంటి కొవ్వు అనేది పేరుకుపోయిందంటే అది మనకు స్టోర్ ఫ్యాట్ లేక సంవత్సరాల కొద్దీ పేరుకుపోతుంది సార్. ఎవరికైతే మనకు ఒబేసిటీ కావచ్చు, అదేవిధంగా ఫ్యాట్ బర్నింగ్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా టన్నుల కొద్దీ చర్మం కింద పేరుకుపోయి ఉంటుంది సార్. వాళ్ళకు మాత్రం వెయిట్ అనేది ఇమీడియట్లీగా బర్న్ కాదు. కాబట్టి మామూలుగా చాలామంది రకరకాలైనటువంటి రీసెంట్గా మనకు వచ్చింది బెల్ట్ కావచ్చు, అదేవిధంగా వ్యాయాల ధర కావచ్చు, అదేవిధంగా ఎవరైతే బేరియాట్రిక్ సర్జరీ కావచ్చు, ఇవన్నీ చేసుకునే వాళ్ళకి వచ్చింది అది మళ్ళీ రీజనరేట్ అవుతుంది. ఇవన్నీ ఉండాలంటే మన బాడీలో ఉన్నటువంటి ఎక్కడైతే స్టోర్ ఫ్యాట్ ఉందో ఆ స్టోర్ ఫ్యాట్ అనేది కరగడానికి మనం హెల్తీగా నేచురల్గా తగ్గాలి. అది కూడా నేచురల్ ఫుడ్ ద్వారా మనం వాడగలిగామంటే ఈ యొక్క ఎవరైతే వెయిట్ ఎక్కువ ఉన్నారో వాళ్ళందరూ కూడా తగ్గడానికి దోహదపడుతుందండి. ఎందుకంటే చాలామంది మనకు టాబ్లెట్ తినడం ద్వారా ఎందుకంటే రకరకాల సైడ్ ఎఫెక్ట్ రావడము, ఇమీడియట్లీగా తగ్గము. అందులో ఎస్పెషల్లీ మేజర్గా ఓపెన్గా చెప్తున్నాను, హెర్బల్ లైఫ్ ఎవరైతే వాడతారండి వాళ్ళ కుల్లాగా చెప్తాను నేను. దాంట్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఆల్రెడీ కెమికల్ యాడ్ అయి ఉంటుంది. దానివల్ల వాడే కొద్దీ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వచ్చింది వెయిట్ లాస్ అవుతారు. తర్వాత ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం బంద్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఇమీడియట్లీగా వాళ్ళు మనకు వచ్చింది ఇమీడియట్లీగా వెయిట్ గెయిన్ మళ్ళీ ఒబేసిటీ వస్తుందండి. కాబట్టి మేజర్గా నేచురల్గా తగ్గాలి. ఒక వ్యక్తి హెల్తీగా ఉన్న వ్యక్తి మనకు వచ్చింది 30 రోజుల లోపల 3 నుంచి 5 కిలోలు మాత్రమే బరువు తగ్గితే హెల్తీ ఫుడ్ హెల్తీగా తగ్గినట్టు. అంతకన్నా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. కాబట్టి ఈ మెజర్మెంట్ గుర్తుపెట్టుకొని ఇది కూడా రీసెంట్గా వరల్డ్ హెల్త్ ICMR నామ్స్ ప్రకారము ఈ నామ్స్ మనం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని హెల్తీగా తగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంత ఫాస్ట్గా మనకు వచ్చింది వెయిట్ వచ్చింది తగ్గకూడదు. అదేవిధంగా మనం అందరం కూడా హెల్తీగా ఉండాలంటే హెల్తీ ఫుడ్ తీసుకొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఇన్ ఫ్యూచర్లో ఎక్కడైతే మనం వాడే ఫుడ్ సప్లిమెంటరీగా మనం బంద్ చేసామంటే ఆటోమేటిక్గా పెరగడానికి దోహదవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని మనము 3 నుంచి 5 కిలోలు మాత్రమే బరువు అనేది తగ్గారంటే హెల్తీగా ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలి సార్. చర్మం కింద కొవ్వు వచ్చింది మనకు చెడ్డది కాదండి, ఆరోగ్యానికి హానికరం కావద్దు, అదేవిధంగా హెల్తీగా ఉండదండి. ఇది ఎప్పుడైతే మనము మేజర్గా మనం అందరం కూడా ఫుడ్ డైట్ చార్ట్ పరంగా ఏ విధంగా ఉండాలంటే ఉదయం ఏం తీసుకోవాలి, మధ్యాహ్నము, సాయంకాలము నిద్ర ఏ టైం నిద్రపోవాలనేది ఇది మనం అందరం కూడా తెలుసుకోవాలండి. ఉదయం మామూలుగా మనకి నిద్ర లేవగానే ఏం చేస్తామంటే చాలామందికి మనం టీలు కాఫీలు తాగడం అలవాటు ఉంటుందండి. ఇప్పుడు మేజర్గా ఎవరైతే నిద్ర లేస్తానే మనకు వచ్చింది వేడి నీళ్ళు తాగుతారో, లేదంటే మన దగ్గర హైడ్రోజన్ వాటర్ బాటిల్ కావచ్చు, ఆల్కలైన్ వాటర్ కావచ్చు, ఎవరైతే ఉదయం తాగుతారో వాళ్ళందరూ కూడా ఎన్నిసార్లు చెప్పినా మన వాళ్ళు మారరు. హలో సార్, నా వాయిస్ వినపడుతుందా? క్లియర్ సార్. సార్ అన్మ్యూట్ చేయొద్దండి సార్, డిస్టర్బెన్స్ చేయొద్దండి. కొద్దిగా రికార్డింగ్ ఉంది, ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తారు? ఓకేనా సార్? ఉదయం లేవగానే మనం హెల్తీగా ఉండాలంటే మనం అందరం కూడా కంపల్సరీగా హాట్ వాటర్ తాగాలి, లేదా గ్రీన్ టీ తాగాలి. ఎవరికైతే టీ కాఫీలు ఉన్నాయో వాళ్ళ దయవించి విరమించుకుంటే హెల్తీగా ఉండటండి. ఎందుకంటే అది ఆరోగ్యానికి చాలా ప్రమాదం. హాట్ వాటర్ తాగండి, లేదంటే హైడ్రోజన్ వాటర్ తాగండి, లేదంటే గ్రీన్ టీ తాగండి, లేదంటే ఆల్కలైన్ 3 lakhs మన దగ్గర ఆల్కలైన్ వాటర్ తాగండి హెల్తీగా ఉన్నట్టు. అదేవిధంగా అల్పాహారం పరంగా వచ్చేదిగా మనం వచ్చింది బిఫోర్ వచ్చింది మనందరం కూడా అల్పాహారం తీసుకునేది ఎప్పుడు మనము బిఫోర్ 8:30 లోపల ఎవరైతే టిఫిన్ తింటారో వాళ్ళు హెల్తీగా ఉంటారండి. లంచ్ పరంగా వచ్చింది బిఫోర్ 1:30 PM. డిన్నర్ పరంగా వచ్చే అర్లీ 7:30 లోపల ఎవరైతే తింటారో వాళ్ళంతా హెల్తీగా ఉన్నట్టు అన్నట్టు మనకు గుర్తుపెట్టుకోవచ్చండి. అదేవిధంగా కొద్దిగా ఓన్లీ మన దగ్గర ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంటరీ వాడే వాళ్ళ పరంగా అయితే 11:30 బిఫోర్ లోపల దానిమ్మ కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, జ్యూసులు తాగొచ్చు. అదేవిధంగా మనం ఏదైతే మధ్యాహ్నం తినే వాళ్ళైతే ఎవరైతే ఒబేసిటీ ఎక్కువ ఉంటుందో, అదేవిధంగా టన్నుల కొద్ది మన బాడీలో పేరుకపోయి ఉంటుందో వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం పూట పుల్గాలు, అదేవిధంగా కూర ఐటమ్ ఎక్కువ తీసుకొని, అదేవిధంగా పుల్గాలు కావచ్చు, బ్రౌన్ రైస్ కావచ్చు, అదేవిధంగా మనకు లభించినటువంటి సోయా చిక్కుళ్ళు గింజలు, అదేవిధంగా మీల్ మేకర్ అవన్నీ కూడా కలుపుకొని తగిన మోతాదులో తీసుకొని ఫుడ్ అనేది
మనం వచ్చింది మనం తిన్నటువంటి రైస్ ఐటమ్ కన్నా తక్కువ ఉండాలి. కర్రీ అనేది ఎక్కువ ఐటమ్ మనం తినగలిగామంటే మనం హెల్తీగా ఉన్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలండి. సాయంకాలం ఎటువంటి పరిస్థితుల్లో కూడా 7:30 లోపల మనము బో మనం వచ్చింది భోంచేసామంటే హెల్తీగా ఉన్నట్టు మనం గుర్తుపెట్టుకోవచ్చు సార్. చాలా మందికి బెల్లీ ఫ్యాట్ ఉంటుంది సార్. పొట్ట కింద భాగంలో బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఖచ్చితంగా మనకెందుకు మన బాడీలో అవయవాల పైన, పేగుల పైన, కిడ్నీ కిడ్నీ పైన, స్ప్లీన్ పైన, లివర్ పైన మనకు ఈ యొక్క కొవ్వు అనేది టన్నుల కొద్దీ పేరకపోయి ఉంటుంది. అందుకే చాలా మంది వచ్చింది వెయిట్ లాస్ అనేది కారు. కానీ దీనివల్ల ఏం చేస్తారంటే బెల్లీ ఫ్యాట్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళందరూ ఏం చేస్తారంటే బేరియాట్రిక్ సర్జరీ అని తర్వాత వచ్చి రకరకాలైనటువంటి ఇమీడియట్‌గా తగ్గిపోతారని చెప్పేసినటువంటి కెమికల్ ఫుడ్డు, అదేవిధంగా కెమికల్ సప్లిమెంటరీ వాడడం వల్ల వాళ్ళొచ్చింది తాత్కాలికంగా తగ్గుతుంది కానీ ఇన్ ఫ్యూచర్‌లో వచ్చిందో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే మనం తెలుసో తెలియక చాలామంది ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ ఇది ప్రాక్టికల్‌గా మనం నిర్ధారించడం జరిగిందండి. మనము ఎందుకంటే వెయిట్ గన ఎక్కువ ఉంటే గన ఆటోమేటిక్‌గా ఏం చేస్తారు ఇమ్మీడియేట్‌గా తగ్గిపోవాలని చెప్పేసి చాలామంది బేరియాట్రిక్ సర్జరీ కావచ్చు, అదేవిధంగా మనకు ఉన్నటువంటి రకరకాలైనటువంటి మనకు న్యూట్రిషన్ ఫుడ్ కావచ్చు, అదేవిధంగా చాలామంది మనకొచ్చింది బెల్ట్ అని రీసెంట్‌గా అదేవిధంగా కొవ్వు తగ్గడానికి టాబ్లెట్స్ అనేసి కూడా అన్ని రకరకాలు వస్తున్నాయండి. దాన్ని వాడడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10% రికవర్ అయితే దాన్ని వాడడం వల్ల మనకు 80% బాడీ డ్యామేజ్ అవుతుంది. దానివల్ల మళ్ళీ వచ్చింది ఫ్యూచర్‌లో వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రకరకాల ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మనం తెలుసుకొని ఖచ్చితంగా ఈ బెల్లీ ఫ్యాట్ అదేవిధంగా బేరియాట్రిక్ సర్జరీ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్‌లో చాలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాల్సొస్తుంది. తెలియకనే మనకొచ్చిన ప్రాబ్లమ్స్ వస్తాయండి. కాబట్టి మన బాడీలో హెల్తీగా ఖచ్చితంగా ఉన్నటువంటి అవయవాల పైన కావచ్చు, పేగ పైన కావచ్చు, కిడ్నీ పైన కావచ్చు, మనకున్నటువంటి స్ప్లీన్ పైన కావచ్చు, లివర్ పైన ఉన్నటువంటి ఫ్యాట్ అనేది తగ్గాలంటే, హెల్తీగా తగ్గాలంటే నేచురల్ రెమెడీ ద్వారా మనకొచ్చింది తగ్గొచ్చు. అదేవిధంగా మన దగ్గర 10G మిషన్ చూసినప్పుడు ఫ్యాటీ లివర్సు, అదేవిధంగా టైప్ 2 డయాబెటిసు, హార్ట్ అటాక్ కావచ్చు, హై బ్లడ్ ప్రెషర్ కావచ్చు, ఒబేసిటీ ఎవరికైతే ఎక్కువ ఉందో ఆ రిపోర్ట్‌ల ద్వారా మనకొచ్చింది ఒబేసిటీ ఎక్కువ ఉందని కావచ్చు. అదేవిధంగా మన దగ్గర ఉండే బీఎంఐ మిషన్ అయితే దాని ద్వారా కూడా వచ్చింది. మనకు బీఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఎంతుంది? అదేవిధంగా నార్మల్ ఉన్నారా? ఒబేసిటీ ఉన్నారా? అని మనం తెలుసుకొని మనం ప్లాన్ చేయగలిగామంటే హెల్తీగా తగ్గొచ్చండి. ఇది హెల్తీగా మనం తగ్గడానికి ఈ ప్రిన్సిపల్స్ మనం పాటించామంటే మన 100% ఈ యొక్క వెయిట్ అనేది పెరగకున్నా మనకొచ్చిన హెల్తీగా ఉండడానికి దోహదపడుతుంది. అదేవిధంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతిరోజు కూడా వీలైతే వేడి నీళ్ళు తాగండి. ఈ వేడి నీళ్ళు తాగడం వల్ల మన మెటబాలిజం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మన బాడీలో ఏదైతే ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ హెల్తీగా కరపడానికి ఈ వేడి నీళ్ళు, గ్రీన్ టీ ద్వారా మనకు జీర్ణశక్తి మెరుగుపరచడానికి, బాడీలో చెత్త మనకి ఏదైతే వేస్ట్ మలిన పదార్థాలు ఉన్నాయో టన్నుల కొద్దీ యొక్క కొవ్వు ఏదైతే ఉందో పేరుకుపోవడానికి మనకి హాట్ వాటరు, అదేవిధంగా హైడ్రోజన్ వాటర్ కావచ్చు, ఆల్కలీన్‌గా వాటర్ తాగామంటే హెల్తీగా ఉండొచ్చండి. చాలా మందికొచ్చింది హైడ్రోజన్ వాటర్ పెట్టి డబ్బులు లేవు. అదేవిధంగా అయనైజర్ పెట్టిన డబ్బులు ఉంటే మన దగ్గర హాట్ వాటర్ అయితే ప్రతి ఒక్కరు తాగొచ్చండి. అందుకే ఎర్లీ మార్నింగ్ మనందరం కూడా హాట్ వాటర్ తాగగలిగామంటే హెల్తీగా మనం అనేది వెయిట్ అనేది తగ్గుతారండి. అదేవిధంగా కట్ షుగర్ ఎవరైతే ఈ యొక్క మనకు ఒబేసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా గులాబ్ జాములు తినకూడదు, రిఫైన్ ఆయిల్ తినకూడదు, రిఫైన్డ్ షుగర్ వాడకూడదు, జిలేబీలంట, టేస్టీ సాల్ట్ అంట, బిస్కెట్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, ఇయన్నీ కూడా తినకూడదండి. అదేవిధంగా మన బాడీలో వచ్చిందే ఈ యొక్క ప్రోటీన్ మెటబాలిజాన్ని మెరుగుపరచడానికి మనం వచ్చింది ప్రోటీన్ ఐ రిచ్ ఫుడ్స్ ఉన్నాయి మన దగ్గర. అవి చెప్తాను రాసుకొని నోట్ చేసుకోండి. ప్రోటీన్ ఐ రిచ్ ఫుడ్స్ మనకు లభిస్తాయి. ఆర్గానిక్ ఉత్పత్తిలో పడిన వెజిటబుల్స్ మనం ఏ తిన్నా కూడా మనకు వచ్చింది ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటుందండి. ఆర్గానిక్ మెథడ్‌లో పాలైనటువంటి అన్ని వెజిటబుల్స్‌లో కూడా మనకుంటుంది. అందులో కంది, పెసరు. నట్స్‌లో మనకొచ్చిందే ఉంటుంది. పన్నీర్‌లో వచ్చింది హై ప్రోటీన్ రిచ్ ఉంటుంది మనకు. కరల్లో ఉంటుంది మిల్క్. ఏవండి మనకు స్వదేశీ ఆవులు, అదే విధంగా ఓన్లీ వచ్చింది మినమల్ ద్వారా ప్యాకెట్లు కాదండి. ఓట్స్‌లో చనా అన్నటువంటి ఆర్గానిక్ ఫుడ్‌లో మనకు లభిస్తాయి. కిడ్నీ బీన్స్ వీటిల్లో మనకు హై రిచ్ ఫుడ్ ఉంటుందండి. ఎవరైతే వెయిట్ మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా సమోసాలంట, పకోడంట, పాన్‌పూరీలంట, అదేవిధంగా తిక్క మసాలాస్ కావచ్చు, ఈ మసాలా ఫుడ్ అవాయిడ్ చేశామంటే
మనం వచ్చింది హెల్తీగా ఉంటాం. ఈ ఫుడ్ ఫ్రైడ్ రైస్ బాగా నూనెలో మరిగించినటువంటి ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి. దాని ద్వారా మనం వచ్చింది వెయిట్ అనేది పెరగకుండా హెల్తీగా ఉంటామండి. అదేవిధంగా కుకింగ్ ఆయిల్ కూడా మనకు ప్యూర్ ఉండాలంటే రైస్ బ్రౌన్ ఆయిల్ ఎవరైతే వాడతారో వాళ్ళు హెల్తీగా ఉంటారండి. కాబట్టి ఆయిల్ కూడా వాడే విధానంలో మనకు తక్కువ రేట్ లభిస్తుందని చెప్పేసి వాడామంటే మనం రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి వస్తుంది. కాబట్టి ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు బేకరీ ఐటమ్స్ కావచ్చు, అదేవిధంగా చాక్లెట్స్, బిస్కెట్స్ కావచ్చు, అదేవిధంగా మనకు లభిస్తున్నటువంటి మిల్లెట్స్ కూడా ఎక్కువ తీసుకోకూడదండి. మిల్లెట్స్ కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని మిల్లెట్‌లో ఫ్యాట్ అనేది పేరుకుపోయి తక్కువ మోతాదులో అది కూడా చూసుకొని తీసుకోవాలండి. కాబట్టి ఇయన్నీ గుర్తుపెట్టుకొని ఈ యొక్క నేచురల్ ఐటమ్స్ రెమెడీస్‌తో పాటి మనకొచ్చినటువంటి సర్వే రీసెంట్‌గా డిసెంబర్ 8వ తారీఖున దాదాపు ఈ యొక్క ఒబేసిటీతో బాధపడే వారి సంఖ్య మన ఇండియాలో 100 మిలియన్స్ మెన్ ఉన్నారు. అందులో వచ్చింది 60% వచ్చింది జెంట్స్ ఉన్నారు. దాంట్లో చిన్న వయసు వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మనకొచ్చింది ఏజ్‌తో సంబంధం లేకున్నా 12 మనకొచ్చు ఎవరికైనా చిన్నపిల్లలు కావచ్చండి, పెద్దవాళ్ళు కావచ్చు, అందరికి కూడా ఒబేసిటీ ప్రాబ్లమ్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఫుడ్ డైట్‌ను ఫాలో అయ్యి దీంతో పాటు మన దగ్గర కేవా ఫుడ్ సప్లిమెంటరో చాలా స్పష్టంగా మనకొచ్చింది స్లిమ్డ్ మిల్క్‌తో తయారైనటువంటి మీల్ రీప్లేస్‌మెంట్ పౌడర్ ఉంది మన దగ్గర. అది ఉదయము ఏజ్‌ని బట్టి ఏజ్ తక్కువ అయ్యేకొద్దకే ఒక స్పూన్ కావచ్చు, ఏజ్ పెరిగే కొద్దీ 2 స్పూన్లు ఉదయము మనకొచ్చింది హాట్ వాటర్‌లో ఎవరైతే తాగుతారో వాళ్ళు 100% హెల్తీగా ఉంటారండి. మీల్ రీప్లేస్‌మెంట్ పౌడర్. స్లిమ్ ఫిట్ మిదోరా క్యాప్సూల్ మన దగ్గర ఉంది. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. మిల్క్ త్రిసెల్ డ్రాప్స్ ఉదయం 10 చుక్కలు, సాయంత్రం 10 చుక్కలు. దాంతో పాటు మనందరం కూడా ఫ్యాట్ బర్నింగ్ జ్యూస్ 30 ఎంఎల్ ఉదయం 30 ఎంఎల్, సాయంత్రం 30 ఎంఎల్. దీంతో పాటు మనకి ఎవరికైతే టీ, కాఫీ అలవాట్లు ఉందో వాళ్ళందరూ కూడా గ్రీన్ టీ తాగారంటే 100% రిజల్ట్ వస్తుందండి. ఈ ఫుడ్ డైట్‌తో మనం ఫాలో అయ్యి ఈ యొక్క ఈ ఐటమ్స్ అన్ని అవాయిడ్ చేసుకొని ఈ ఫుడ్ సప్లిమెంటరీ మనం వాడగలిగామంటే 100% ఈ యొక్క వెయిట్ అనేది మేనేజ్మెంట్ అనేది కంట్రోల్ కావడానికి చాలా చాలా దోహదపడుతుంది. కాబట్టి ఈ నేచురల్ రెమెడీతో నేను పాటించి 40 రోజుల్లో నేనే ఇంప్లిమెంట్ చేశాను. నేను 40 రోజుల్లో వచ్చింది నేను 5 కిలోస్ వెయిట్ అనేది హెల్తీ వెయిట్ అనేది తగ్గడం జరిగింది. కాబట్టి ఈ కాంబినేషన్‌లో మీరు ఇవ్వగలిగారంటే మనకు రీసెంట్‌గా వచ్చినటువంటి సింగపూర్ టూర్‌లో కూడా ఈ యొక్క కిట్ మనకొచ్చి ఒక మీల్ రీప్లేస్‌మెంట్ తప్ప మిగతా అన్నీ కూడా మన కిట్‌లో ఉన్నాయండి. అది మీరు ఫోకస్ చేసుకొని ఈ యొక్క మనకు ఏప్రిల్ 10వ తారీఖు లోపల మనందరం కూడా 25 మంది పేషెంట్లు మనము ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఫుడ్ డైట్ ద్వారా ఇలా ఫుడ్ డైట్ ఫాలో అయ్యి ఈ కిట్ ద్వారా ప్రమోట్ చేయగలిగామంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనకొచ్చింది 25 కిట్లు ఈజీగా ప్రమోట్ చేయడానికి మనకు దాదాపు 110 రోజుల సమయం ఉంది. ఆ సమయం ద్వారా మనం సింగపూర్ టూర్‌లకి ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. కాబట్టి ఈ కాంబినేషన్‌లో అందరూ కూడా ఇంప్లిమెంట్ చేసుకొని ఈ ఫుడ్ డైట్‌ను ఫాలో అయితే 100% హెల్తీ వెయిట్ అనేది కావడానికి చాలా చాలా దోహదపడుతుంది. కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ ఫుడ్ డైట్‌ను ఫాలో కావండి. మనం ఈజీగా దీన్ని ఇది చేసుకోవచ్చండి. ఓకే అండి. అందరికీ థ్యాంక్ యూ.